హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అంబిక. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో కొనే మైసూర్ పాక్ని ఇంట్లో తక్కువ పదార్థాలతో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మైసూర్ పాక్ చేయడం ఎంత ఈజీ అని మీరే అంటారు. మరి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. తక్కువ పదార్థాలతోనే ఈ మైసూర్ పాక్ని తయారు చేసుకోవచ్చు. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలో జల్లెడ పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి దీనిలో కూడా రకాలు ఉంటాయని నాకు మొన్నే తెలిసిందండి. ఇలా మంచి క్వాలిటీ ఉన్న శనగపిండిని తీసుకోవాలి. కలర్ కూడా చాలా బాగుంది ఈ శనగపిండి అయితే. ఇది ఈ విధంగా పూర్తిగా జల్లించుకోవాలి. మనం ఏ పిండి తీసుకున్నా ఇలా జల్లించుకోవడం వల్ల ఏమన్నా తరకలుంటే పోతాయి. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం జల్లించుకున్న ఈ శనగపిండిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి వేసామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదారను వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 2 కప్పులు పంచదార వేసుకోవాలి. అలాగే 2 కప్పుల నీళ్లు కూడా పోసుకోవాలి. మనం పంచదార వేసిన కప్పుతో కాదండి, చిన్న కప్పుతో ఈ విధంగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. 2 కప్పులు అంటే పంచదార మునిగే వరకు అయితే సరిపోతుంది. మరి ఎక్కువ నీళ్ళు పోస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా చిన్న కప్పుతో పోస్తే సరిపోతుంది. ఇది కరిగేలోపు మనం నెయ్యిని కరిగించుకోవాలి. మరో స్టవ్ మీద మనం శనగపిండి వేసిన కప్పుతో 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలండి. ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే బాగుంటుంది. 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని అలాగే 3/4 కప్పు నెయ్యిని కూడా వేసుకోవాలి. మీరు కావాలి అంటే పూర్తిగా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. లేదు అంటే పూర్తిగా సన్ఫ్లవర్ ఆయిల్తోనైనా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత పంచదార కూడా కరిగిపోయింది కదండి. ఇది కొద్దిగా దగ్గర పడి తీగ పాకం వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు పాకం చిక్కబడింది కదా. ఇప్పుడు తీగ పాకం ఎలా రావాలో చూపిస్తాను. కొద్దిగా చేతికి తీసుకుని పంచదారని ఈ విధంగా తీగలాగా వస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఈ పాకం వస్తే మైసూర్ పాక్కి సరిపోతుంది. ఇప్పుడు ఈ కరిగిన ఈ పంచదారలో మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. గరిటతో కన్నా విస్కర్తో కలిపితే చాలా త్వరగా ఈ విధంగా ఉండలేమి లేకుండా త్వరగా కలిపేస్తుంది. ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిసేపు ఈ విధంగా మరిగించుకోవాలండి. మరిగించుకోవడం వల్ల శనగపిండిలో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది. తర్వాత ఒక గరిటె తీసుకుని దాంతో మనం వేడి చేసుకున్న నెయ్యి నూనె ఉంది కదా, అది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకో గరిటె పోసుకుంటూ దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సైడ్లు చక్కగా గుల్లగా వచ్చింది కదండి. ఇలా ముందు పొంగు రాలేదు కదా, నేను ఆయిల్ అయితే చల్లబడిందండి, దానివల్ల ఇలా పొంగు రాలేదు. తర్వాత వేడి చేసి ఈ విధంగా పోస్తే గుల్లగా వస్తుంది. సైడ్లు కలర్ కూడా చేంజ్ అయింది. ఈ విధంగా మొత్తం అంతా పోసేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఫైనల్గా ఇది కలిపేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ 1-2 గరిటెలున్న ఇలా పోసేసుకుని మరీ ఎక్కువసేపు కలపకూడదండి. ఇలా పోసేసి వదిలినా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్లోగా ఈ విధంగా కలిపితే సరిపోతుంది. మరి ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలపకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా గుంటగరిటె ఏమన్నా తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత దీనికి కట్ చేసుకోవాలండి. ముందే ఈ విధంగా కట్ చేసుకుంటే తర్వాత ఇది బిగుసుకుపోతుంది కాబట్టి ఇలా మనం కట్ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా విడిపోతుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఇది 2 గంటల తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇవైతే. మరి మైసూర్ పాక్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.